హాయ్ అందరికీ. ఈరోజైతే నా పెద్ద బాబు బర్త్డే అనమాట. అదేంటక్క ఇన్ని రోజులు ఎప్పుడు వీడియోస్లో చూపించలేదు, చెప్పలేదు, ఇప్పుడు కొత్తగా పెద్ద బాబు అంటున్నాం అనుకుంటున్నారా? ఆ మిడిల్ ఉన్నాడు అనమాట నా పెద్ద బాబు. అయితే చెప్తా కానీ టెన్షన్ పడకండి. వాళ్ళిద్దరైతే మా అక్క బాబులు అనమాట. ఎందుకు అలా అన్నానంటే, వాడిని నిద్రలో లేపి మీ మమ్మీ ఎవర్రా అని అడిగినా కూడా అనిమమ్మనే చెప్తాడు. నన్ను అయితే ఇంట్లో అని పిలుస్తారు, అనిమమ్మనే చెప్తాడు అనమాట. నన్ను ఒక్క మాట కూడా అన్నాడు ఎవరిని. వాడికి వాళ్ళ మమ్మీ డాడీ కన్నా నేనే అంటే ఎక్కువ ఇష్టము. నా పెళ్ళైన తర్వాత నేను ఎక్కువ చాలా మిస్ అయింది ఎవరిని అంటే వీణే అనమాట. వీడైతే చాలా మిస్ అయినా నేను. చెప్తా, దానికి కూడా ఒక స్టోరీ ఉంది. వీడు ప్రెగ్నెన్సీ నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడైతే మా అక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అది వీడే పొట్టలో ఉండే అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి వాడు డెలివరీ అయ్యేదాకా అసలు నేను కాలేజ్ కూడా వెళ్ళిపోయేది. ఎట్లా ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి అట్లా వెళ్ళొచ్చేది అనమాట. వాడిని చూసుకుంటూనే ఉండేది. నా బేబీ బయటకు ఎప్పుడు వస్తుంది ఊరికే మా అక్క పడుకున్నప్పుడల్లా పొట్టతో ఆడుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఆఫ్టర్ డెలివరీ అయితే వాడు పుట్టినప్పటి నుండి 4 months మా ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంకా 5th monthలో ఏమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంకా వాడిని వదిలేసి నేను ఉండలేకైతే వారానికి 2-3 సార్లు వెళ్ళొచ్చేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా అలా వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. ఇంకా మా అక్క వాళ్ళే హన్మకొండకి అయితే షిఫ్ట్ అయిపోయింది. ఇంకా నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా మా అక్క వాళ్ళతోటే ఉండేది నేను ఎక్కువ శాతము. ఇంకా ఆ టైంలో మా అక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ. ఇంక వాడిని అయితే మొత్తానికి మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం అనమాట. నాతోటే ఉండేది, నాతోటే తినేది, నాతోటే పడుకునేది అనమాట. వాడిని అయితే వదిలిపెట్టి ఒక్క క్షణం ఉండకపోయేది. ఇంకా నాకైతే మ్యారేజ్ అయిన తర్వాత అయితే చాలా మిస్ అయిన వాడిని. వాడు కూడా నా మీద బెంగ పెట్టుకుని అయితే ఫీవర్ వచ్చింది. వాడు ఎట్లా ఉంటాడో ఏమో అనుకుని టెన్షన్ పడ్డా. కాకపోతే వాడే అర్థం చేసుకున్నాడు అని మమ్మీ ఇక్కడ ఉండదు వెళ్ళిపోయిందని. ఇంకా తర్వాత అయితే ఎప్పుడు లీవ్కి వచ్చినా అయితే వాడైతే మమ్మీ ఎప్పుడు వస్తావు అని అడుగుతూనే ఉంటాడు. లీవ్ రాకపోతే ఇంకా వచ్చితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడు. మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయితే వాడే అనమాట. ఇంకా నేనైతే వాడి సెకండ్ బర్త్డేకి ఉన్నాను అనమాట. వాడి సెకండ్ బర్త్డే తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 10th బర్త్డేకి ఉన్నా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇప్పటి నుండి ఇక్కడనే ఉంటాయి కదా, ప్రతి ఇయర్ వానితోటి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇప్పుడైతే ప్రతి వారం వెళ్ళొస్తున్నా వాడి కోసమే నేను స్పెషల్గా. ఇంకా మా అక్క వాళ్ళ చిన్న బాబు కన్నా నాకు కొంచెం పెద్ద బాబు అంటే నేను కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. చిన్నోడు కూడా ఇష్టమే, కాకపోతే పెద్దోడు ఇంకొంచెం స్పెషల్ కదా నాకు, అందుకే వాడంటే కొంచెం ఇష్టము. ఇంకా ఇక్కడైతే మా చెల్లి చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. వాళ్ళకైతే వాచెస్ ఇచ్చింది. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలరా అని అడిగితే ఏమొద్దు మమ్మీ నువ్వు వస్తే చాలు అన్నాడు. అలానే వెళ్ళైతే వాళ్ళకి చిన్నగా డెకరేషన్ అయితే చేశాను. వాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అలానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నేనే చెప్పాను ఫ్రెండ్స్ని కూడా రమ్మని రా అంటే అందరిని పిలుచుకొచ్చుకున్నాడు. ఇంకా ఇంట్లోనే సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ చేసి అయితే వాడిని బర్త్డే చేసాము. 10th బర్త్డే మొన్న పుట్టినట్టున్నాడు. అప్పుడే 10 years కంప్లీట్ అయినాయి అంటే నాకే షాక్ అనిపిస్తుంది. నిజంగా కదా, పిల్లలు ఎంత తొందరగా గ్రోత్ అవుతున్నారో. మా మిజ్జుకే ఇప్పుడు 6 years అంటే నాకే నమ్మవద్దు అవ్వట్లేదు. చాలా తొందరగా పెరుగుతున్నారు పిల్లలైతే. ఇంకా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే పిల్లలందరూ అన్నం తింటున్నారు. మా అక్క వాళ్ళకైతే బయట మంచిగా ఖాళీ ప్లేస్ ఉంటుంది, హ్యాపీగా బయట కూర్చొని తిన్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే